రైతు సోదరులకి నా తాలూగా విజ్ఞప్తి. ఒక శాసనసభ్యుడిగా రైతుగా నేను ఏం మనం చేస్తున్నానంటే, ఈవేళ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం రాను మనకి కూలీల కొరత ఏర్పడుతుంది. రైతు కుటుంబాల నుంచి కానీ, కాకపోతే కూలీ కుటుంబాల నుంచి కానీ వ్యవసాయాన్ని విడిచిపెట్టి వేరే వృత్తుల్ని చేపట్టిన వల్ల చాలా సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే యాంత్రీకరణకి మనం ముందు వెళ్ళాలి. దానిలో ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒక విప్లవం ఈ దేశంలోన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ డ్రోన్స్ ద్వారా మనం చూస్తుంటారు, ఫ్లడ్స్లో కలిపి ఆఖరికి ఆహారాన్ని మంచినీరుని కలిపి ప్రజలకు అందించే కార్యక్రమం చూసాం. ఇవాళ ఈ డ్రోన్ల ద్వారా మనం పురుగు మందులు వాడడంలో, లేకపోతే ఏదైతే నానో యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ వాడడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళవచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, ఈవేళ మనకి ఒక యూరియా బస్తా రావాలంటే దాని ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. అదే నానో యూరియా మనం వాడితే దాని ట్రాన్స్పోర్టేషన్ తగ్గిన వల్ల రైతు మీద దాని ఖర్చు కలిపి తగ్గే పరిస్థితి ఇవాళ ఉంది. అందువల్ల మనం నానో యూరియాని ఈ డ్రోన్ల ద్వారా వాడుకోవాలి రైతాంగానికి. డిఐపిని కానీ, పొటాషియం కానీ, అలాగే పురుగు మందులు. నేను ఉదాహరణకి మొన్న చెరుక్కి ఎర్రనల్లి వచ్చింది. నేను మామూలు స్ప్రేతో చేయించాలంటే కొట్టే మనిషి ముఖం మీదకి అది వచ్చి అతనికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. వెంటనే డ్రోన్ ద్వారా నేను స్ప్రే చేయించిన వల్ల ఆ ఎర్రనల్లిని కలిపి అరికట్టించినాను. మనుషులు కలిపి ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదు. అందువల్ల ఈ డ్రోన్ను ఉపయోగించుకొని ప్రభుత్వం కలిపి ఈ డ్రోన్ వినియోగం మీద మరి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రాములు కలిపి చేపడుతూ, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాముల ద్వారా ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి ప్రభుత్వం ఈ డ్రోన్స్ కలిపి సబ్సిడీతో కూడుకొని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. అలాగే డోక్రా గ్రూప్స్ కలిపి ఏవైతే స్వయం సంఘాలు ఉన్నాయో వాళ్ళకి కలిపి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళ ద్వారా కలిపి వాళ్ళకి స్వయం ఉపాధి కలిపి ఇది వాడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలు పెట్టుకొని 2 వరుసలు జంట సాలు పెట్టుకుంటే మంచి దిగుబడి కలిపి రైతులు సాధించవచ్చు. 60 టన్నుల వరకు మనం సాధించవచ్చు. అలాగే ఈవేళ రైతుకి కలిపి యూరియా అంది విచ్చలవిడి వాడిన వల్ల దానివల్ల పచ్చదనమే ఉంటుంది తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల యూరియా వాడకాన్ని కలిపి తగ్గించి కాంప్లెక్స్ ఎరువుల్ని మనం వాడుకోవాలి. ఏదైతే మనకి అగ్రికల్చర్ వారు కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఉండే అగ్రికల్చర్ స్టాఫ్ కావచ్చు, మనకి ఆ డోసేజ్ ఏవైతే మనకు రికమెండ్ చేశారో ఆ డోసేజ్ ప్రకారం మనం ఈ ఎరువును వాడుకోను. అలాగే డ్రోన్ ద్వారా కలిపి వాడుకుంటే మనకి 30% సేవ్ కలిపి అవుతుంది. ఏదైతే ఎరువు డ్రోన్ కలిపి ఉపయోగించుకొని మరి ఏదైతే మనకి నల్ల ఎర్రదోమ కానీ, లేకపోతే ఎర్రనల్లి కానీ, ఇటువంటి లేకపోతే పీక పురుగు కానీ అరికట్టడానికి కలిపి డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవడం. అలాగే నానో యూరియా, నానో డిఐపి, నానో పొటాషియం కలిపి డ్రోన్ ద్వారా వాడుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడే ముఖ్యంగా అన్నిటికంటే రైతుకి చెరుకు పంటకి లేబర్తో ముడిపడి ఉంది. చెరుకు కొట్టిన నుంచి ఉడిసిన నుంచి అంటే చాలా మ్యాన్ పవర్ అవసరం. ఆ మ్యాన్ పవర్ తగ్గిస్తేనే చెరుకు పంట రైతుకి లాభసాటి అవుతుంది. అయితే చెరుకు అంది ఒక రాజు పంట. కారణం అంటే చాలా వరకు తెగుళ్ళను అరికట్టే గుణం చెరుక్కుంది. అలాగే ప్రకృతి గాలులకి, వర్షాలు కలిపి తట్టుకునే గుణం ఉంది. అయితే ఇప్పుడు ఉండే సమస్య అంతా ఏంటంటే లేబర్ సమస్య. అది అధిగమించాలంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించాలి. మినిమం నాకు తెలిసి 50 టన్నులు 40 టన్నులు సాధిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఏదో 10 టన్నులు వచ్చింది, 30 టన్నులు వచ్చిందంటే ఆ పెట్టుబడికి అది సరిపడుతుంది. కాబట్టి అధిక దిగుబడి తీసుకోవడానికి ఇప్పుడు మన షుగర్ ఫ్యాక్టరీ ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు ఒక చైతన్య ద్వారా రైతాంగానికి ఎడ్యుకేట్ చేయడానికి తెచ్చారు. తద్వారా రైతుల్లో కలిపి దాని మీద ఒక అవగాహన కలిగి దాన్ని క్రాప్ని డెవలప్ చేసుకోవాలి. అయితే ఈవేళ పరిస్థితుల్లో క్రాప్ డెవలప్ అవ్వాలంటే ఫ్యాక్టరీస్ కలిపి ముందుకు రావాలి. ప్రభుత్వం కలిపి సహాయం అందించడానికి మా వంతు ఒక శాసనసభ్యుడికి కృషి చేస్తాను. నిత్యావసర వస్తువుల్లో పంచదార అనేది చాలా అవసరం. పంచదార, బెల్లం నానాటికి ఈవేళ రైతు చెరుకు మీద ఆసక్తి చూపించడం లేదు. దానికి ప్రధాన కారణం
లేబరు సమస్య ఒకటి, రైతుకి చెరుకు పంట మీద అవగాహన లేక విచ్చలవిడిగా పుచ్చులు నాటడం నుంచి ఎరువులు వేసిన నుంచి అందరు కృషి చేసే వరకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసిన వలన ఎక్కువ పెట్టుబడి అయ్యి తక్కువ దిగుబడి వస్తుంది. దాన్ని అధిగమించాలంటే దూరం సార్లు పెట్టడం, అలాగే బూస్టర్ డోస్ కింద చెరుకు మనం నాటినప్పుడు ముచ్చి నాటినప్పుడే దాన్ని విత్తన శుద్ధి చేస్తూ ఫస్ట్ నాటినప్పుడే పొటాషు, డిఐపి లేకపోతే సూపరు